హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. మీకు ఐపీఎల్ గురించి ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా సరే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. మీకు అక్కడ అన్ని రకాల అప్డేట్స్, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, అన్ని రకాల అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. ఐపీఎల్ 2025లో మనం చూస్తుండగానే 31 మ్యాచెస్ అయిపోయాయి. కానీ పాయింట్స్ టేబుల్లో మాత్రం టఫ్ కాంపిటీషన్ ఉంది. కేవలం 2 విన్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఐపీఎల్ మ్యాచెస్ ఎంత క్లోజ్గా ఉన్నాయనేది. ఇక మ్యాచ్ నెంబర్ 32 విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ డీసీ హోమ్ గ్రౌండ్ అయిన అర్జున్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీలో జరగబోతుంది. ఐపీఎల్లో ఇది ఈ స్టేడియంలో సెకండ్ మ్యాచ్. లాస్ట్ టైం ఇక్కడ ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో 200+ టార్గెట్ని చేస్ చేయలేకపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈసారి ఏం జరగబోతుందో డిస్కస్ చేసుకునే ముందు ఒక్కసారి ఈ మ్యాచ్కి సంబంధించి టాస్ ఫ్యాక్టర్, పిచ్ రిపోర్ట్, గ్రౌండ్ స్టాటిస్టిక్స్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయింగ్ 11, ప్లేయర్ అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ కూడా చూసేద్దాం. అండ్ ఇప్పటిదాకా ఈ స్టేడియంలో 90 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 90 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 43 మ్యాచెస్లో విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 46 మ్యాచెస్లో విన్ అయింది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే మనకు ఫస్ట్ బ్యాటింగా సెకండ్ బ్యాటింగా అన్నది పెద్దగా ఫరక్ పడదు. అలాగే టాస్ విన్ అయిన టీం 45 మ్యాచెస్ విన్ అయితే, టాస్ ఓడిపోయిన టీం 44 మ్యాచెస్లో విన్ అయింది. ఒక్క మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. సో ఇక్కడ టాస్ కూడా పెద్ద మ్యాటర్ కాదు. టాస్ విన్ అయినా టాస్ లూజ్ అయినా ఒకటే, బ్యాటింగ్ ఫస్ట్ చేసినా సెకండ్ చేసినా ఒకటే. ఇక ఈ గ్రౌండ్లో టీం హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 266 రన్స్గా ఉంది. అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 83 రన్స్గా ఉంది. ఇక ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 167 రన్స్గా ఉంది. అంటే ఇది బ్యాటింగ్కు ఫేవర్గానే ఉంటుంది, క్లియర్గా అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు ఒకసారి రెండు టీమ్స్కి సంబంధించి హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉందో ఒక్కసారి అయితే మనం చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. ఇప్పటిదాకా ఈ రెండు టీమ్స్ మధ్య 29 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఇందులో 14 మ్యాచెస్ ఢిల్లీ క్యాపిటల్స్ విన్ అయితే, 15 మ్యాచెస్ రాజస్థాన్ రాయల్స్ విన్ అయింది. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ రెండు టీమ్స్కి మధ్య పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఒకదానికొకటి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేలాగే కనిపిస్తుంది. అండ్ అలాగే ఆర్ఆర్ మీద డీసీ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 221 రన్స్గా ఉంది. అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 60 రన్స్గా ఉంది. అలాగే డీసీ మీద ఆర్ఆర్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 222గా ఉంటే, లోయెస్ట్ స్కోర్ వచ్చి 115 రన్స్గా ఉంది. రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచెస్లో విన్ అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచెస్లో విన్ అయింది. ఈ మ్యాచ్కి సంబంధించి టాస్ ఫ్యాక్టర్, పిచ్ రిపోర్ట్, గ్రౌండ్ స్టాటిస్టిక్స్ ఈ మూడు అయితే చూసాం. హెడ్ టు హెడ్ రికార్డ్ కూడా మనం చూసేసాం. కాబట్టి ఇప్పుడు ఈ రెండు టీమ్స్కి సంబంధించి ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి అయితే మనం చూద్దాం. అటు ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఈ రెండు టీమ్స్కి కూడా ప్లేయింగ్ 11లో పెద్ద చేంజెస్ అనేది జరిగే అవకాశం అయితే లేదు. దాదాపు ప్లేయింగ్ 11 ఒకేలాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ రెండు టీమ్స్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కొంచెం బెటర్ పొజిషన్లో ఉందని నాకు అనిపిస్తుంది. అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఓటముల నుండి బయటికి రావాల్సిన అవసరం రాజస్థాన్ రాయల్స్కి ఎంతైనా ఉంది. ఇప్పుడైతే డీసీ ప్లేయింగ్ 11 అయితే ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. డూప్లిసిస్, జేక్ ఫ్రేజర్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అక్సర్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగ్గమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్. ఇంపాక్ట్ బ్యాటర్గా అభిషేక్ పోరల్ వస్తాడు. ఇప్పుడు ఆర్ఆర్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఒకసారి అయితే మనం చూద్దాం. యశస్వి జైస్వాల్, శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, హిట్ మేయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహిషా తిక్సానా, బనిందు హసరంగా, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే. ఇంపాక్ట్ బౌలర్గా కుమార్ కార్తికేయ వస్తాడు. సో చూసారు కదా రెండు టీమ్స్ ప్లేయింగ్ 11, రెండు టీమ్స్ టోటల్ అనాలిసిస్ చూశాక నాకైతే ఢిల్లీ క్యాపిటల్స్ విన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు క్లియర్ ప్రిడిక్షన్ కావాలి అనుకుంటే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ మీకు అన్ని రకాల అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి.